ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవునితో నీవు అడుగులు వేయగలిగినట్లయితే, నీ దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఎందుకంటే నీవు ఎటువంటి మార్గముల గుండా అనగా కష్టముల గుండా, వేదన చింతల గుండా ప్రయాణము చేయాల్సిన పరిస్థితులు నీకు సంభవించినప్పటికీ కూడా నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీతో ఉన్నట్లయితే, ఆయన అడుగు జాడల యందు నీవు జీవించగలిగినట్లయితే ఆ ప్రయాణం కూడా నీకెంతో నెమ్మదికరముగా ఉండినట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తారు. ఎందుకంటే నీ బ్రతుకుని ఎంతో ఆయన సమాధానముతో నింపి తన కృపలో జీవింపచేస్తారు. ఇక్కడ ఇజ్రాయేలీలు ఎడారి స్థలములలో నడుస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి దప్పిక వారికి అవ్వలేదు. ఆ ప్రయాణము వారికి ఇబ్బందికరముగా లేకుండా దేవుడు వారిని ఎంతో సురక్షితముగా కాపాడినట్లుగా తెలియపరుస్తూ ఉన్నారు. అట్లానే వారికి రాతి కొండలలో నుంచి వారి కొరకు ఆయన నీళ్లను ఉబుక చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము నీకు తెలియచేస్తోంది. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా పారెను. కాబట్టి నేస్తమా, ఎంతటి భయంకరమైన గడ్డు పరిస్థితులు గుండా నీవు ప్రయాణము చేయాల్సిన అగత్యం నీకు ఏర్పడినప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితులలో నుంచి నీకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. కష్టములో నుంచి దేవుడు నీకు మేలులను కలుగచేస్తారు. ఎంతో దుఃఖకరమైన పరిస్థితులలో నుంచి దేవుడు నీకు ఆనందమును కలుగచేస్తారు. కాబట్టి నేస్తమా, నీ దేవునికి ఇష్టునిగా నీవు జీవించడానికి ప్రయత్నం చెయ్యి. ప్రతి విధమైన పరిస్థితులను కూడా, కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటినీ దేవుడు నీకు మేలుకరముగా మార్చి నిన్ను సంతోషింప చేస్తారు. అట్టి దేవునిని నీవు కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యముగా దేవునికి ఇష్టునిగా బ్రతకడానికి నీవు కోరుకొనేస్తమా, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా ఆశీర్వాదకరమైన మార్గముల గుండా నిన్ను నడిపించి ఉన్నతమైన దీవెనలతో నిన్ను నింపి జీవింపచేస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రతి విధమైన కష్టముల నుంచి బిడ్డలకి మేలులు చేయమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ పరిశుద్ధ హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరినీ మీ కావిటిలో భద్రపరిచి కాపాడండి నాయన. బిడ్డలకి కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, ఆరోగ్యమునిచ్చి నడిపించండి దేవా. నాయన, మీ శాంతి సమాధానమును అనుగ్రహించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తులు ప్రసాదించండి తండ్రి. ఉన్నతమైన విద్యను, సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించండి నాయన. నాయన, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టమునకు తగిన ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. బిడ్డలందరి జీవితములు మీ నామమునకు మహిమ తెచ్చేవారుగా ఉండనట్లుగా ఆశీర్వదించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.